ఆగండి. ఆగండి. ఎవరో అనుకుని ఈ వీడియో స్కిప్ చేయకండి. తర్వాత మీరు చాలా మిస్ అయిపోతారు. ఇంత మంచి వంటకి ఇంకెక్కడ మీరు చూసే అవకాశమే లేదు. ఇది మైదా పిండండి. ఇందులో కొంత మైదా, సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం పెరుగేసి మిక్స్ చేసి ఓ అరగంట పక్కన పడేయండి. ఇప్పుడు కింద స్టవ్ పెట్టండి. స్టవ్ పైన మంట పెట్టండి. అన్నీ పెట్టిన తర్వాత అందులో 2 చుక్కలేయండి. అదేనండి పిండి చుక్కలు. మంచిగా స్లిమ్ నుంచి ఉబ్బుతాయి. ఉబ్బుతున్నాయా? అవును. ఇలాంటప్పుడు ఇంకొంచెం చేత్తో పిండి గిర్రం గిర్రం తిప్పి ఇంకో 2, 3 లోపల వదలండి. ఇప్పుడు చూసారా స్విమ్మింగ్ పూల్‌లో దూకిన ఏమంటారు దొంగలాగా ఉబ్బుతాయి, కొట్టుకుంటాయి అటు ఇటు. ఓకే. ఓకే. మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా సాధించావు. చేత్తో మన వల్ల అవ్వదు. అందుకే స్పూన్ పట్టుకోండి. స్పూన్‌తో వదిలేసేయండి. తినటానికి రౌండ్‌గానే రావాలని గిన్నిస్ బుక్‌లో గానీ ఎక్కడ రాసలేదు గదా! అది ఏ బుక్‌రా నాయనా! రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు గదా! సో, ఎలా ఇచ్చినా పర్లేదు. తీయండి వేసినయి అయితేని. పర్లేదులే షేప్ మనకు పెద్ద అవసరం లేదు. అయితే ఏంటి కట్ చేసుకొని తినమా? అలాగే మింగేస్తామా ఏంటి? అవును కదా! సో, షేప్‌తో మనకు సంబంధమే లేదు. ఇలాంటప్పుడు ఇంక 2, 3 ఏసేసి అటు ఇటు గిర్రని తిప్పండి. ఈలోపు ఏసింది మనం ఆగం కాబట్టి చేత్తో అటు ఇటు పిసికి రోట్లో ఏసేసుకోండి. హమ్మయ్య! మొత్తానికి 4, 5 ఏసేసేయండి. అయి ఉడుకుతూ ఏమంటారు ఫ్రై అవుతూ కాదు. ఏమంటార్రా నాయన ఏదోటి మీకు నచ్చిందనుకోండి. ఈరోజు ఫ్రై అవుతూ ఉంటాయి. హమ్మయ్య! ఇందులో మంచి కాంబినేషన్ ఏంటంటే అల్లం చట్నీ, పల్లి చట్నీ. ఎలా ఉందో చూడండి. నేను చేసినట్టు ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు చేసే అవకాశమే లేదు. ఇలా మీరు కూడా ట్రై చేయకండి.